ఆ వ్యక్తి ఎలుగుబంటిని కాపాడడానికి బావి చుట్టుపక్కల వెతికాడు. ఏమీ దొరకలేదు. అప్పుడు తన తలపాగా తీసి తాడులాగా వదిలాడు. అది పట్టుకుని పైకెక్కింది. నీకు వేల వేల కృతజ్ఞతలు. నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగింది ఎలుగుబంటు. నేనొక రైతుని. నాకు పొలాలు తోటలు ఉన్నాయి అని చెప్పాడతను. నీకు ఎప్పుడు ఏమి అవసరం వచ్చినా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది ఎలుగుబంటు. కొన్నాళ్లకు రైతు అరటి తోట మీద కోతులు దండు దాడి చేసి అరటి పండ్లు ధ్వంసం చేయసాగింది. అప్పుడు రైతు ఉపాయం ఆలోచించి అడవిలోకి వచ్చాడు. ఎలుగుబంటుని వెతుకుతుండగా తేనెపట్టు తింటూ కనిపిస్తుంది. ఆ రైతు దాని దగ్గరికి వచ్చి అరటి తోటలో జరిగినదంతా చెప్తాడు. ఆ ఎలుగుబంటు ఆ రైతుతో కలిసి తోటకు వచ్చి ఆ తోటలో కోతుల దండుని ఎలుగుబంటి చూసి భయపడి పారిపోయాయి. రైతు ఆ తోటలో అరటి గెలలు అమ్ముకుని దండిగా డబ్బులు సంపాదించుకున్నాడు. ఎలుగుబంటి చేసిన సహాయానికి ఎంతో సంతోషించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.